పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. సరే, మీరు ఈ ఆవేదన అంతా ఎవరిని దృష్టిలో పెట్టుకొని వెలగక్తా ఉన్నారో మేము అర్థం చేసుకోగలుగుతాం. మీకున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మీరు ఒక ఫోబియాకి వెళ్ళిపోయారు కంప్లీట్గా. ఓహో, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మనము పలానా ఛానల్ని మేనేజ్ చేయాలనుకున్నానుకో ఆ ఛానల్ ఓనర్ని కూర్చోబెట్టి భోజనం పెట్టేసి ఏం కావాలి చెప్పు, నీకు ఏ సెటిల్మెంట్లు కావాలి, ఏ దందాలు కావాలి, ఏ భూములు కావాలంటే 2 నిమిషాల్లో పని అయిపోతుంది. అదే యూట్యూబ్ ఛానల్ని మేనేజ్ చేయలేం కదా, ఎందుకంటే వాస్తవాలు చెప్తూ ఉంటారు ప్రజలకి. కాబట్టి అక్కడ మేనేజ్ చేస్తే ఆయన కింద ఉన్నటువంటి 100 మంది 200 మంది నువ్వు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి జర్నలిస్టులు డిఫరెన్స్ చేసి చూపించండి అంటున్నారు కదా మీరు. అంటే ఈ జర్నలిస్టులను వేరుగా, ఆ జర్నలిస్టులను వేరుగా, సోషల్ మీడియాలో మీరు చెప్తున్నటువంటి పేరులో జర్నలిస్ట్ అని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే మీ సొల్లు కబురు చెప్తా ఉంటే సప్పట్లు కొడుతున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఏం చేస్తూ ఉన్నారో నేను చెప్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది మీకు రైతు బంధు, మేము అధికారంలోకి వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తుందని చెప్పేసి మీరు ప్రచారం చేసిర్రు. ఎన్నికలు అయిపోయింది, ప్రజలు నమ్మిర్రు, రైతులు నమ్మిర్రు, మీరు గెలిచిర్రు, మీకు అద్భుతమైనటువంటి మెజారిటీ వచ్చింది. 64 సీట్లు మీరు సొంతంగా గెలిచారు మీ కాంగ్రెస్ పార్టీ. మీకు పొత్తులో ఉన్నటువంటి ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్థానాన్ని గెలిచింది. మొత్తం 65 స్థానాలతోటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ప్రభుత్వం విజయవంతంగా ముందుకు పోతా ఉన్నది. డిసెంబర్ 7 తారీఖు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేసిర్రు. డిసెంబర్ 9 నాడే నేను రాగానే 15,000 ఇస్తా అని చెప్పేసి రైతులకు చెప్పిర్రు ఆల్రెడీ. అప్పటికే రావాల్సినటువంటి యాసంగి డబ్బులను, నవంబర్లో పడాల్సినటువంటి యాసంగి డబ్బులని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు, రకరకాల వ్యక్తులు అందరూ కూడా కంప్లైంట్ చేసి అప్పుడు ఆ డబ్బులు రాకుండా ఈసీ కంప్లైంట్ చేసి ఆపిరు. పోనీ ఆ డబ్బులు ఇస్తారేమని చెప్పేసి రైతులు కూడా చాలా ఎదురు చూసిరు. కేసీఆర్ 10,000 ఇస్తుంటే మరి నేను వచ్చినాక 15 ఇస్తాడు కదా, ఇస్తాడు కావచ్చు అని చెప్పేసి. అయిపోయింది. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా పోయింది. రైతులు అడగడం మొదలుపెట్టారు, ఎక్కడ పోయింది రైతు బంధు, ఏడ ఉన్నది అని చెప్పేసి. ఇలా మీరు చెప్తున్నారు చూస్తున్నావా, మీరు చెప్తున్నారు సపోర్ట్ కొట్టి చూస్తున్నావా, కింద ఉన్నటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఏ జర్నలిస్టు రాయలే. రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి రైతు బంధు మేము 9 తారీఖు రాగానే మేము 15,000 ఇస్తా అన్నావు కదా, ఎక్కడ పోయింది అది అని చెప్పేసి ఎవరు అడగలే. రైతుల గోస చెప్పేటోడు ఎవరు లేకుండే. దిక్కు దివాన లేకపోతే కొంతమంది మాలాంటి ఛానల్స్కి రైతులే ఫోన్లు చేసి, అరే మమ్మల్ని పట్టించుకోరా, సీజన్ పోతా ఉన్నది, గత 2018 నుంచి 2024 దాకా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సీజన్కి కేసీఆర్ ఎకరానికి 5,000 చొప్పున ఒక విడతకి, సంవత్సరానికి 10,000 చొప్పున రైతు బంధు వేసేవాడు. మేము దానికి అలవాటు పడ్డాము. మేము అప్పులు తెచ్చుకోకుండా, సావుకారి కాడ అప్పు తెచ్చుకోకుండా, ఖాతా పెట్టకుండా మేము ఇది చేస్తున్నాము. మరి ఈసారి యాసంగి పంట వేయాలన్నా వద్దా, ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి రైతులు ఈ కింద ఉన్నటువంటి జర్నలిస్ట్ ఎవరికి ఫోన్ చేయలే. నువ్వు చెప్తున్నటువంటి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఫోన్ చేయలే. మాలాంటి జర్నలిస్టులకే ఫోన్లు చేసిరు. కావాలంటే కిందంగా మీకు లింకులు, ఆ థంబ్నెయిల్స్ కూడా వేస్తాం చూడండి. మాకు రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఇంకా అని చెప్పేసి రైతులు గోసపడ్డరు. ఆ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవ్వరు కూడా చూపించలేదు. అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. మీ సొంత నియోజకవర్గంలో తాండూరు పోయే రోడ్లో అప్పాయిపల్లి గ్రామస్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి 42 కుటుంబాలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను మీ అన్న తిరుపతి రెడ్డి గారు అక్రమంగా గుంజుకుంటుంటే, బెదిరించి అయానో భయాన్నో గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ పక్షాన పోయి నిలబడ్డది ఇదే జర్నలిస్టులు. మేమే పోయి మీరు చెప్తున్నటువంటి జర్నలిస్ట్ అనే తోక తగిలించుకున్నట్టు వాళ్ళే పోయి నిలబడ్డారు. వాళ్ళ పక్షాన నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరిగింది. మీరు చెప్తున్నటువంటి ఏ జర్నలిస్టులు పోలే. అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఇంకా చెప్తాం. ఇదే మీ నియోజకవర్గంలో ఒక 3 లంబాడీ బిడ్డల మీద మీ పోలీసులు, మీ రెడ్డి అధికారులు లాఠీ చార్జీలు చేసి భయంకరంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తే చావు బతుకుల మధ్యలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చూపించింది ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు, ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు. నీ పెద్ద ఛానళ్ళు, నీ ఛానళ్ళు ఏవి కూడా చూపించలేదు.
మీ ప్రభుత్వం వచ్చి రాగానే ఒక ఎస్టీ బిడ్డను తీసుకుపోయి లాకప్లో వేసి సావగొడితే ఆ వార్తలను ప్రపంచానికి చూపించింది ఇదే జర్నలిస్టులం. మేమే చూపించిన ఆ విషయాన్ని ఎవ్వరు చూపించలేదు. ఇప్పటికీ మా ఛానల్లో ఉంటుంది, చూడండి పోయి మీరు. ఇంకా చాలా ఉన్నాయి. లగచెర్ల, పులిచెర్ల కుంట తండ, రోటిబండ తండ, పోలేపల్లి, హకింపేట, ఈ 5 గ్రామాలు తిరిగి ఫార్మా కింద మీ అల్లుడి కోసం, భూసేకరణ కోసం మీరు మీ భూదాహంతో మీరు కోరలు జాచుతూ ఉంటే ఆ 5 గ్రామాలు ఊరూరు వాడవాడ తిరిగి ఆ గ్రామాల ప్రజల గోసలను చూపించి ప్రపంచానికి చూపించింది ఈ జర్నలిస్టులే. మేమే చూపించినాం. మీరు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరు చూపించలే. ఆ ప్రజల పక్షాన్ని నిలబడింది మేము. లగచెర్ల అంతా ప్రభుత్వం అంతా కూడా ఏకమై ఆ ఊరిని నిర్బంధిస్తే, అది చేస్తే వాళ్ళ గోస చూపించింది ఇదే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు, ఇదే సోషల్ మీడియా జర్నలిస్టులు. మీరు చెప్తున్నటువంటి ఏ పెద్ద ఛానల్ కూడా ఆడికి పోయిన దాఖలాలు లేవు. చూపియండి ఒకరు వేరేమో.